సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నమస్కారం అండి. అందరూ బాగుండాలి. నిన్నైతే అందరికీ కూడా వినాయక చవితి అయిపోయింది. అందరూ కూడా అడ్వాన్స్ కూడా చెప్పేశాను, వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేశాను. మరి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ నిన్న వినాయక చవితి ఒక వీడియో అయితే మీకు స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్లో పెట్టానండి. ఈరోజు మళ్ళీ ఒకసారి ఈరోజైతే ఇంటి దగ్గరే స్వచ్ఛందంగా మనం ఏంటంటే ఎక్కువ కొబ్బరికాయలు బయట ఇచ్చేసి దాని బదులుగా నూనె తీసుకుంటామంటే కొబ్బరిని తీసుకుంటాం కదా. అదే కొబ్బరికాయలు మన దగ్గర ఉంటే మన ఇంటి దగ్గర స్వచ్ఛందంగా కొబ్బరి నూనె ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. విలేజ్ల్లోనే ఎక్కువ మళ్ళీ ఎక్కడికో సిటీలోకి వెళ్ళి లేదంటే ఆయిల్ మిల్ దగ్గరికి వెళ్ళి మనం ఆయిల్ తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి. అదే కాకుండా మన ఇంటికాడ ఏదో విధంగా పూజ నిమిత్తం లేదంటే ఇంటికాడ కూర నిమిత్తం ఏదో నిమిత్తం మన చెట్లు ఉన్నప్పుడు కొబ్బరికాయలు దొరికితే ఆ కొబ్బరికాయల్ని మన ఇంటి దగ్గర స్వచ్ఛందంగా ఫ్రెష్ కొబ్బరి నూనె తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం అయితే ఈరోజైతే నిన్న మనకు వినాయక చవితి అయిపోయింది కదండి. 6 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఈ 6 కొబ్బరికాయలతో ఎంత ఆయిల్ వస్తుంది ఏంటనేది కూడా మీకు పూర్తిగా వివరంగా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఒక లైక్ చేయండి. అలాగే విధంగా ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. సార్ ఈ వీడియో చూసినట్టే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా అయితే ఒక 6 కొబ్బరికాయలు తీసుకుంటాను. 6 కొబ్బరికాయ చూసిన తర్వాత ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ముందైతే మనం వంట చేయడం గొప్ప కాదండి. ఒక కాయ కొట్టారు లేదా అప్పుడు చేయించి కొట్టుకున్నారండి. యూట్యూబ్ ఛానల్ చేసి నేను వంట చేస్తుందండి మాకు కూడా చిన్న వంట చేసి చెప్తాను. మొత్తం కోసావా? ఎన్ని కాయలు ఇవి? 6 కొబ్బరికాయలు కోస్తే ఏమాత్రం ముక్కలు అయినాయి. ఒక 2 కేజీలు ముక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి? మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలి. మిక్సీ పెట్టేద్దాం. అయితే ఇందులో కొద్ది నీరు వేసుకోవాలా? మెత్తగా ఆడుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా పప్పు మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక పాత్రలో వేసుకోవాలంటే ఏ విధంగా మనం వండుకోవాలి. మొత్తం మీద ఒక 6 కాయలు తీసుకుంటే ముదరకాయలు లేతకాయలు కలిపి 6 కాయలు తీసుకుంటే ఏమాత్రం పేస్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి మనం పాలు సపరేట్ చేయాలి, పిప్పు సపరేట్ చేయాలి. ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలండి, కాటన్ క్లాత్ అనమాట. ఇది అది వైట్ అయిన పర్లేదు, ఏదైనా పర్లేదు. కాటన్ క్లాత్ అంటే మనం పిండితే ఈజీగా పాలు బయటకు వచ్చేలాగా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా పరుచుకోవాలండి. పరుచుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్క కట్ గిన్నె మీద వేసి చుట్టూ కట్ చేసేయండి. అలా నుంచి చేతి పట్టిండే. అవును అది అదేంది రద్దు పిండి పాలు అన్నమాట. కొబ్బరి పాలు అన్నమాట. బిర్యానీ చేసుకుంటే ఉంటుంది మరి. సూపరు. కొబ్బరి పాలతో బిర్యానీ కూడా చేస్తారండి. అది రోజు చేస్తాను మళ్ళీ.
సీజర్ సీజర్ సీజర్గా చేస్తే ఒక నొక్కేసి రుచి రుచి సరే తినేటప్పుడే ముక్కలు రావాలి. కింద నొక్కండి, కిందనే నొక్కండి. మొత్తం మీద అయితే మొత్తం పిలిచామండి. ఇక పిప్ప సపరేట్ అయిపోయింది. ఈ పాలు వచ్చేయండి, ఇంతవరకు వచ్చే పాలు. ఇప్పుడు ఈ పిప్పు వచ్చింది కదండి, ఈ పిప్పులో మళ్ళీ ఒక గ్లాస్ వరకు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా పిండుకొస్తే కొద్దిగా పాలు వస్తాయండి. కొద్దిగా నీళ్ళు వేసుకోవా, కొద్దిగా వాటర్ వేసాం వస్తాయి అనుకుంటాం. ఈ పైన అనమాట లాస్ట్లో పిండి ఇంకా వస్తుంది, కొద్దిగా వస్తాయండి. సో ఇది ఫ్రెండ్స్ పిప్ అయితే. దీంతో సపరేట్గా వేరే ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఉండలు కానీ ఇలాంటివి ఏమన్నా సరే కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు. అది తర్వాత చూద్దాం. ముందు మనం ఆయిల్ తయారు చేద్దాం. ఇప్పుడు పాలైతే దీన్ని వచ్చేయండి. దీన్ని ఒక కవర్లో తీసుకొని కవర్లో వేసుకోవాలి. పెద్ద కవర్ చార్జ్ చేసుకోవాలి. దీనికి ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. మనం పాలిథిన్ కవర్ తీసుకుని కవర్లో మొత్తం ఇది పాలని యాడ్ చేసుకోవాలి. కదండి, ఇన్ని పాలు వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ కవర్ని ఒక చోట అంటే కదలకుండా ఉండే చోట్లోనే కట్టేసుకొని ఒక 6-7 గంటల పాటు దీన్ని పక్కన కదలకుండా ఉంచుకోవాలన్నమాట. ఇలాగా మనం కదపలేని చోట పెట్టుకోవాలండి. లేదంటే కలిపితే మనకి పాలు సపరేట్గాను వాటర్ సపరేట్ అవ్వదు. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 6 గంటల పాటు మనం దాన్ని కదపకుండా అలా ఉంచేయాలండి. అప్పుడే మనకి వాటర్ సపరేట్గా పాలు సపరేట్గా అవుతాయి అన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, వాటర్ సపరేట్గా ఆ పాలు సపరేట్గా అయిపోయాయి. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయింది. ఇది సపరేట్ అయిపోయింది అంతే. నాకు కరెక్ట్గా ఒక 5 అవర్స్ పట్టింది అన్నమాట. ఇంకొక గంట ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. 6 గంటలు ఖచ్చితంగా ఉంటే ఇంకా క్లియర్గా వస్తుంది అన్నమాట. మళ్ళీ నాకు సేటెడ్ పద్ధతి ఉద్దేశం అయితే కొద్దిగా ఒక అరగంట ముందే తీసాను. 5 అవర్స్ పట్టింది ఇలా రావడానికి, సపరేట్ అవ్వడానికి. ఇప్పుడు దీన్ని మనం ఒక కత్తిరి తీసుకొని గంటు పడేద్దాం. పెద్ద పర్లేదు, రాదు. వాటర్ వస్తుంది కొద్దిగా. వాటర్ నూనె మరక్కుంటా, ఆయిల్ మరక్కుంటా, మరక్కుంటే ఎలాగ వచ్చేది. మొత్తం తీసాం వాటర్ అంతా. ఇప్పుడు పడింది ఇలా ఎట్టు
సో ఇది ఫ్రెండ్స్ ఇలా నాన్ స్టిక్లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలి. ఎట్టి పరిస్థితులు మాత్రం వదలకూడదు. ఎందుకంటే కలుపుతూ ఉండాలి, లేదంటే మామిడి కట్టుతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. వేస్ట్ అంతా కార్బోసిడ్ అండి. ఇదే కొబ్బరి నూనె అనుకున్నాను, నేను చాలా వచ్చింది అనుకున్నానండి. చూడండి, మా ఆవిడ తెలియదు అట్లా ఆ వాటరే కవర్ అనుకుందట. అలా అయితే ప్రతి ఇంట్లో కూడా ఈజీగా చేస్తారు కదండి, ఇన్ని కష్టాలు పడాల్సిన పని లేదు. దగ్గర ఇలా కలుపుతూ ఉండాలండి, వదలకూడదు. వదిలినామంటే మనకి మాడిపోతుందండి. అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. మనం చెరుకు రసాన్ని చెరుకుని ఏ విధంగా ఆడించి పెనంలో వేసుకొని ఎలా మరగబెట్టి బెల్లం తయారు చేస్తామో అదే విధంగా అదే ప్రొసీజర్ అండి. ఆ విధంగానే దీన్ని తయారు చేసుకోవాలి. ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. దగ్గర చూపించి చూసారా, లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చూసారా బాగా తేలిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ అనేది తేలాలి. ఇంకా ఇదంతా కూడా కొద్దిగా బ్లాక్ కలర్ వస్తే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ ఆయిల్ వస్తుంది. ఇంకా ఆయిల్ ఉన్న కొద్దిగా తేలింది. ఇంకా తేలాలండి. ఇంకా ఆయిల్ అనేది ఇంకా బాగా తేలాలి. ఇదంతా మెత్తగా ఉంది కదండి, ఇది మెత్తగా ఉండకూడదండి. ఇప్పుడు మనకి జంతికలు ఎలా గలగలలాడుతుంటాయో అలా కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు చాలా మెత్తగా ఉంది కదండి, ఈ మెత్తగా ఉండకూడదు. అందుకని అలాగా ఉడకనిస్తుండాలి. స్మెల్ అయితే గుమ్ 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 స్మెల్ వస్తుంది, భలే వస్తుంది స్మెల్. స్మెల్ ఒరిజినల్ కొబ్బరి, స్వచ్ఛమైన కొబ్బరి కాడికి స్మెల్ భలే వస్తుంది అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మీద పిప్పి తీసిన తర్వాత పూర్తిగా చల్లార్చుకొని అప్పుడు మనం వడకట్టుకొని సరిపోద్దండి. అదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇది ఇప్పుడు వడకట్టుకుందాం. వాలెట్ ఉంటుందా? సో ఇది ఫ్రెండ్స్ 6 కొబ్బరికాయల కొబ్బరి నూనె అన్నమాట. ఎంత పాకేది ఉంటుందా? 1/2 కేజీ నూనె దిగింది. అంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి అది. స్మెల్ చూడు ఎలా ఉందో. సూపర్ స్మెల్ వస్తుందండి. స్మెల్ అయితే గిబ్ 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 అంటుంది. అంత బాగుంది. రాస్కర్ బాగుందా? ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి, ఇంటి దగ్గర తయారు చేసుకున్నది. మనకి ప్రతి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. బాగుంది నూనె. దెబ్బకి తలపడి తగ్గిపోవాలి.
సో ఇది ఫ్రెండ్స్, ఇంటికాడ స్వచ్ఛందంగా కొబ్బరికాయలు ఉంటే ఇంటి దగ్గరే స్వచ్ఛందంగా తయారు చేసుకోవచ్చు. అంటే పల్లెటూరులో అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది. మన సిటీలో అంటే పక్కనే షాప్ ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటారు. పల్లెటూరులో అయితే ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ ఈ ప్రొసీజర్ బట్టి మనం కొబ్బరి నూనె అనేది ఈజీగానే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే వర్షాకాలాన్ని పూజలు ఎక్కువ అవుతాయండి. మనం దేవుడి దగ్గర ఎక్కువ కొబ్బరికాయలు కొట్టుకుంటాం. కానీ బయట ఎండ కాయదు. అలాంటప్పుడు ఈ కొబ్బరికాయల్ని మనం ఎండలో ఎండబెట్టడానికి అవ్వదు కాబట్టి ముక్కలు కోసుకొని ఇలాగా పేస్ట్‌లా తయారు చేసుకొని ఇలా నూనె మనంతలో మనమే ఇంట్లోనే తయారు చేసుకునే పచ్చి కొబ్బరికాయ పచ్చి కొబ్బరితో తీస్తారు అంతే. తీసామండి. ప్రత్యేకించి కొబ్బరికాయలు తీసి ఎండబెట్టేయలేదు. ఓన్లీ పచ్చి కొబ్బరికాయలు ముక్కలు కోసి మిక్సీ పెట్టి పేస్ట్‌లా ఇలా తయారు వచ్చింది చేసి చూసా. ఎండలో పెట్టకుండా నిగ 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 నిగలు ఆడుతుంది చూసారా. కలర్ మాత్రం సూపర్ అండి. తెల్లగా వైట్‌గా వచ్చిందండి. మంచి కలర్ వచ్చింది. నల్లగా ఏమీ రాలేదు. అదే వర్షాకాలం అయితే ముక్కలు ఎండలో పెట్టి లోపల పెట్టి ఎండలో పెట్టి బూజెక్కిపోయి నానా పాటలు పడి బయట పడేసి చాలా సార్లు చేశానండి. కానీ ఇలాగా ఫస్ట్ టైం తయారు చేసాం. చాలా బాగా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ కంపల్సరీగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ ఖచ్చితంగా నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేసిన వాళ్ళు గంట సింబల్ కూడా కొట్టండి. సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా అది బాగా చూడడం వల్ల అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Bye.